యేసయ్య శతాధిపతితో మాట్లాడుచున్నారన్నమాట. నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఒక దాసుడు గురించి నీవు ఇంతగా ప్రయాసపడుతున్నావు, నా యొద్దకు వచ్చావు, అతన్ని ఏ విధంగానైనా స్వస్థపరచండి అని అడుగుతున్నావు కాబట్టి నీ యొక్క జాలి కరుణ అది చూసి నేను వచ్చి స్వస్థపరుస్తాను నీ దాసుని, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు దేవుడు అలా మాట్లాడినప్పుడు ఆ శతాధిపతి యేసయ్యతో ఏమన్నారో చూద్దామండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను యేసయ్య అంటే దేవుడు మన యేసయ్య పరిశుద్ధుడు, రక్షకుడు, అతనిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు, కానీ ఆయన అద్భుత కార్యం చేశాడు అని ఆయన అంగీకరిస్తున్నారు. ఏమన్నాడు, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడిని కాను, నేను పాపాత్ముడని అని తన యొక్క తప్పును పాపాలను గుర్తించాడు. దేవుడు అయిన నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడిని కాదు అని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఒప్పుకోవటం జరిగింది. ఇక్కడ నీవు మాట మాత్రము సెలవిమ్ము, శతాధిపతి యేసుప్రభు వారితో అంటున్నారు. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమన్నాడంటే, నువ్వు రానవసరం లేదు యేసయ్య మా ఇంటికి, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు మా ఇంటిలో ఉండి అక్కడ ఇంట్లో బాధపడుచు పక్షవాయువుతో చాలా మిగిలిన బాధపడుచున్న ఆ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు ఒక్క మాట ఇవ్వు చాలు అని అన్నాడు. ఆ తర్వాత 9వ వచనంలో, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, నేను శతాధిపతిని, 100 మందికి పైన ఒక అధికారిని నేను అని చెప్తున్నాడు ఆ శతాధిపతి తన గురించి. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. అప్పుడు ఆ విధంగా తన యొక్క అధికారాన్ని గురించి చెప్తున్నారు. దాంట్లో మంచి ఉద్దేశంతోనే అతను బయలుపరచడం జరిగిందండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి యేసయ్య ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. శతాధిపతి గురించి దేవుడు యేసయ్య, మన యేసయ్య, మనం నమ్ముకున్న యేసయ్య ఏం చెప్తున్నారు, ఎవరిలో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూసి ఉండలేదు, అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పేసి దేవుడు ఈ వ్యక్తిని మెచ్చుకున్నారు. ఈ వ్యక్తికి దేవుడు నీవు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అని చెప్పేసి పొగడటం కూడా జరిగింది అండి. ఎందుకు అంటే దేవుని యొక్క అధికారాన్ని అతను గుర్తించాడు. శతాధిపతి దేవుడు ఇక్కడే ఉండి, ఆయన ఉన్న చోటనే ఉండి ఆజ్ఞాపిస్తే, ఒక్క మాట సెలవిస్తే పలానా దాసుడు అతను స్వస్థపరచబడాలి అని ఇక్కడ ఉండి ఒక్క మాట ఆజ్ఞాపిస్తే ఆ దాసుడు ఏ ఊర్లోనైనా ఉండని, ఎక్కడైనా ఉండని, అక్కడ ఉన్న అతను స్వస్థపరచబడతాడు అని శతాధిపతి నమ్మాడు. యేసయ్యకున్న అధికారాన్ని నమ్మాడు, ఆయన మాటలో ఉన్న శక్తిని ఆ శతాధిపతి నమ్మాడు. నువ్వు రానవసరం లేదు యేసయ్య, నేను యోగ్యుడిని కాను, కానీ ఒక్క మాట నీవు సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పడం జరిగిందండి. అలాగే యేసుప్రభు వారు ఆ మాట విన్న తర్వాత ఎంత ఆశ్చర్యపడిపోయాడో, ఎంతగా ఆలోచించారో, మెచ్చుకున్నాడు అన్నమాట. చాలా బాగా మెచ్చుకోవటం జరిగింది. విశ్వాసం అనేకులకు ఎదుట చెప్పిన సాక్ష్యం దేవుడే ఆ శతాధిపతికి సాక్షిగా నిలబడ్డాడు అన్నమాట. ఓకే, అనేకులు తూర్పు నుండి పడబట్టి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులు అంటే కింద ఫుట్నోట్లో రాజ్యకుమారులు అని ఉంది. యేసయ్య మనందరి కోసం వచ్చారు. ఈయన వచ్చేసి ఇశ్రాయేలీలకు దేవుడు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ మెస్సయ్య వస్తాడు అని చెప్పారు. ఈ మెస్సయ్య వస్తాడు అని చెప్పినటువంటి మాటను వాళ్ళు అంగీకరించలేదు, తృణీకరించారు. వాళ్ళు ఇంకా మెస్సయ్య ఇతను కాదు, ఇంకా వస్తారని ఎదురు చూస్తూ ఆ సమయంలోనే కదా యూదులందరూ కలిసి మన యేసయ్యను సిలువకు అప్పగించారు. నమ్మలేదు కాబట్టి సిలువ మరణానికి అప్పగించారు. కాబట్టి యేసుప్రభు వారు ముందుగానే గమనించి ఏం చెప్పారు, అనేకులు అంటే
ఎవరి కోసమైతే యేసయ్య వచ్చి ఉన్నారో, ఎవరి గృహంలో ఉన్నారో, ఎవరి యొక్క యూదయ దేశంలో ఇశ్రాయేలు ప్రజల్లో అబ్రహాం సంతానములో పుట్టి ఉన్నారో వారి కన్నా ఎక్కువగా, రాజకుమారుల కన్నా రాజకుమార్తెల కన్నా ఎక్కువగా బయట వారు నమ్ముతారు, అన్యులు నమ్ముతారు. వారు పరలోక రాజ్యంలో దేవునితో పాటుగా ఉంటారు, అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉంటారు అని చెప్పడం జరిగిందండి. అప్పుడు యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్పిన తర్వాత, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాడు. ఇప్పుడు శతాధిపతితో ఏం చెప్పారు యేసయ్య? నువ్వు వెళ్ళుము, ఓకే అడిగావు, ప్రార్థన విజ్ఞాపన అడిగావు, దాసుడు స్వస్థపరచబడాలి, మీరు ఒక్క మాట ఇవ్వండి, రానవసరం లేదయ్యా, నేను పాపాత్ముడిని మా ఇంటిలోనికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత దేవుడు, నువ్వు వెళ్ళు, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆయన ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, నువ్వు రానవసరం లేదేసయ్యా, ఒక్క మాట ఇస్తే చాలు, ఆ మాటకి మా దాసుడు ఎక్కడ స్వస్థత పొందుతాడు అని చెప్పాడు. దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడు. ఆ మాటని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. శతాధిపతి సంతోషంతో తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ గడియలోనే అతడి దాసుడు స్వస్థత నొందెను అని రాయబడి ఉన్నది. ఏ గడియలో? శతాధిపతి అన్నారు కదా, నీ విశ్వాసము చొప్పున దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పినప్పుడు ఆ టైం ఏదైతే ఉందో అదే టైంలో వాళ్ళ ఊరిలో ఆ ఇంటిలో ఉన్నటువంటి దాసుడు పక్షవాతం చేత బాధపడుతున్న అతను స్వస్థతను పొందాడంట. ఇదే విధంగా మనం అందరం కూడా అనేక సార్లు మన జీవితకాలం అంతా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. యేసయ్య మన కోసం పుట్టి ఉన్నాడు, మన రక్షకుడు. ప్రార్థన చేస్తే ఏదైనా చేస్తాడు, ఆయనకి ఇష్టమైంది ప్రతిదీ మనకిస్తాడు. రోగం చేత మనం బాధపడి ఉండటం ఆయనకి అంత మాత్రం ఇష్టం లేదండి. తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తారు, స్వస్థపరుస్తారు. కానీ మనకి కావలసింది ఈ శతాధిపతి, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం మనకి కావాలి. నామకార్థంగా అసలు ఏముంది? శతాధిపతిని మెచ్చుకునే అంతగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఏమి యేసయ్యని నమ్మలేదు, రక్షకుడు కాదు, యేసయ్య రక్షకుడని నమ్మలేదు, కానీ యేసయ్య యొక్క అద్భుతాలు చేస్తున్నారు అని నమ్మాడు ఆ శతాధిపతి. ఒకవేళ ఈ అద్భుతం చేసిన తర్వాత తప్పకుండా మన యేసయ్యను ఆయన కూడా రక్షకుడుగా అంగీకరించి ఉంటాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం, వాక్యం దేవుడు మెచ్చుకున్నటువంటి శతాధిపతి వల్లే మనం కూడా ఉందాం. మనం ప్రార్థన చేస్తే చాలు, అనేకులు ప్రార్థన చేయండి మా కోసం అని చెప్పినప్పుడు, మన దైవజనులు మన కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ మాట నమ్మండి. వాళ్ళు యేసయ్య నామంలో ప్రార్థన చేస్తారు కాబట్టి దైవజనులను దేవుడు గణపరుస్తాడు. విశ్వాసులని కూడా ప్రభు ప్రతి ప్రార్థనను అంగీకరిస్తాడు. అనేకుల ప్రార్థనను దేవుడు మనకి సహాయం చేసి చక్కగా స్వస్థతలు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఆ రోజులో ఉన్న దేవుడు, ఈ రోజు ఉన్న దేవుడు రేపటికి ఉంటాడు, యుగ యుగాలు ఉంటాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే. ఆ శతాధిపతి వల్లే మనం కూడా దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా మన యేసయ్యను నమ్ముదాం, విశ్వసిద్దాం. అనేకులు ఎదుట మన యేసయ్య యొక్క గొప్పతనం, ఆయన చేసిన అద్భుత కార్యాలు, మన జీవితంలో ఏం చేశారో అది చెప్దాం. వారికి కూడా మన దేవుణ్ణి పరిచయం చేద్దాం. మనకు తెలిసిన దేవుడి మాటలు అనేకులకు మనం రుచి చూచి తెలుసుకున్నాం, అలాగే వారికి కూడా పరిచయం చేద్దాం. తప్పకుండా దేవుణ్ణి మహిమపరుద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, గొప్ప దేవ, నీకే వందనాలు. సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్రం, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, మీకే వేలాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అవునయ్యా, పేరుకే మేము క్రైస్తవులం, నిన్ను ఎరిగిన బిడ్డలం. నీకోసం అయ్యా ఆదివారం ప్రార్థనకి రావడం తప్ప ప్రభువా, నీలో ప్రభువా మేము జీవించడం లేదని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ నిన్ను కలిగి నీలో మేము జీవించటకు సహాయము దయచేయండి తండ్రి. ఆ శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, నీవు మెచ్చుకున్నటువంటి విశ్వాసం మాకు కూడా అనుగ్రహించండి. అనేక అద్భుత కార్యాలు మేము కూడా చూడాలి, మేము కూడా అనుభవించాలి. ప్రభువా, మా బంధుమిత్రులు, స్నేహితులు అందరూ అనుభవించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా పరలోక రాజ్యానికి వారసులంగా ఉండాలి. దయచేసి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చుంటున్నాం తండ్రి.
ఆమెన్. మీ అందరికీ నా వందనాలండి. కొంచెం ఆన్లైన్ కాబట్టి అది మైక్ అది ఏం పని చేయట్లేదంట, వాయిస్ సరిగా రాలేకపోయింది. ఈసారి తప్పకుండా ప్రతిదీ చెక్ చేసుకుంటాను. దేవుడు నా మహిమార్థం మరలా మీ వద్దకు వచ్చే వారంలో వస్తాం. అంతవరకు మీకు నా హృదయపూర్వక వందనాలు. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమెన్.